విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో టీచర్ల కొరత, మౌలిక వసతుల కారణంగా మంచి ర్యాంక్ వచ్చిన విద్యార్థులు ఆసక్తి చూపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో టీచర్ల కొరత లేని కారణంగా మంచి వాతావరణం ఉండడంతో అందులో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారంటున్న బాలకృష్ణారెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్లో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ కావడానికి పూర్తి అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు వరకు రాష్ట్రంలో ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయి, ఇటు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ కాలేజీలో ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయి, ఆదరణ ఎట్లా ఉంది, ఏ కోర్సుకి ఎలాంటి ఆదరణ ఉంది అని తెలుసుకునేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి మన మధ్య ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం. సార్, ఇంజనీరింగ్లో ఫస్ట్ ఫేజ్ ఇప్పటికి దాదాపు పూర్తిగా వస్తుంది. ఈ సీట్లు ఎన్ని ఉన్నాయి, మనకి ఎన్ని భర్తాయి, ఇక్కడ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ స్కూల్ ఎలా ఉంది సార్? చక్కగా ఉంది రెస్పాన్సు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఈరోజు మనకి ఈవినింగ్ వరకు టైం ఉన్నది కాబట్టి మనకు ఇంతకుముందు అలాట్ అయినవి మాత్రం 86,000 అలాట్ అయినాయి అన్ని కాలేజీలు కలిపి. సో రిపోర్టింగు తర్వాత ఇది చూడాలి ఈ రోజు వరకు. ఈ రోజుతో ఫస్ట్ ఫేజ్ అయిపోయి మళ్ళీ సెకండ్ ఫేజ్ ఏంటంటే 17th నుంచి సెకండ్ ఫేజ్ అయి 29th వరకు ఉంటుంది. తర్వాత ఫైనల్ ఫేజ్ మళ్ళీ 31st నుంచి ఉంటాయి. ఇట్లా 3 ఫేజ్ల వారిగా ఉన్నాయి. అయితే ఒక్కొక్క ఫేజ్కు మరి ఇక స్టూడెంట్స్కి ఆప్షన్స్ కూడా ఇస్తున్నాం. వాళ్ళకి ఏంటంటే స్లైడింగ్ కానీ అవన్నీ తర్వాత ఇస్తాము. సో దీనికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం ఈరోజు ఈవినింగ్ వరకు ఉన్నది కాబట్టి నేను చెప్పలేను. బట్ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈసారి ఇంకొకటి ఏంటంటే కోర్ బ్రాంచ్లకు కూడా కొంత డిమాండ్ పెరుగుతుంది. ఇంతకుముందు ఏంటంటే కేవలము ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 86,000లో ఆల్మోస్ట్ అంటే 1,10,000లో 86,000 ఓన్లీ కంప్యూటర్ జాయిన్ అయ్యారు. ఈసారి ఆ ట్రెండ్ లేదు. ఈసారి ఈసీఈ తర్వాత కంప్యూటర్సు ఐటీతో పాటు తర్వాత ఎలక్ట్రానిక్ తర్వాత మెకానికల్ కొంత ఇవి కూడా బాగా ఇంప్రూవ్మెంట్ ఉందండి. అంటే కొత్త ఇంజనీరింగ్లో కొత్త కోర్సులు అందుబాటులో తీసుకోవాలి, దానికి విద్యార్థుల నుంచి కానీ చేరేదాన్ని ఏ విధంగా రెస్పాన్స్ ఉంది? మంచిగా ఉంది. అంటే మేము ఒకటే చెప్తున్నాము, మీరు తొందరపడొద్దని. ఎందుకంటే ఇప్పుడు ఏ కేటగిరీ బి కేటగిరీ కూడా సైమల్టేనియస్గా నడుస్తున్నాయి. కొంతమంది మాకు అనుకున్న కాలేజీలు వస్తుందో రాదో మరి, కానీ కొంత బి కేటగిరీ మీద కూడా కొంత ఆందోళన పడుతున్నారు. అలాంటిదేం లేదు. ఎందుకంటే మనకు 1 lakh+ సీట్స్ ఉన్నాయి. మంచి కాలేజీలో కూడా వస్తుంది. ఒకటే చెప్పేది ఏంటంటే విద్యార్థులకు తల్లిదండ్రులకు మీరు కొంచెం ఆప్షన్స్ చక్కగా చూజ్ చేసుకొని ఆప్షన్స్ అయిపోయే వరకు వెయిట్ చేస్తే మీకు సీట్స్ ఉంటాయి. ఆప్షన్స్ అయిపోకముందే మాకు అనుకున్న కాలేజ్ రాలేదని తొందరపడి బి కేటగిరీ అని డొనేషన్స్ అలాంటివి పెట్టుకోవద్దండి. సీట్స్ ఉన్నాయి, మంచి కాలేజ్ చూస్ చేసుకోండి. మీకు కావాల్సినటువంటి సూచనలు సలహాలు కూడా ఉన్నత విద్యా మండలి ఎప్పుడు మీతో పంచుకుంటుంటుంది. సార్, ఏదైతే ఉందో ఇంజనీరింగ్ చేయడానికి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ కంటే ప్రతిష్టాత్మకమైన ఓయూ క్యాంపస్ కంటే ప్రైవేట్ కాలేజీలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది, అంటే సీట్లు ఎంపిక చేసుకోపోవడానికి ప్రధాన కారణం ఏమంటారు? కారణం ఏంటంటే ఇప్పుడు ఒకటి గవర్నమెంట్లో కొంత పిల్లలు ఏం చేస్తారు కానీ తల్లిదండ్రులు కానీ ఒకటి ప్లేస్మెంట్ ఇంపార్టెంట్. ఈరోజు అవును, ఇంతకుముందు నేను కూడా చూశాను. ఫస్ట్ ర్యాంకరు 30th ర్యాంక్ ఫస్ట్ వాళ్ళు సిబిఐటి అని తర్వాత విజ్ఞాన్ అని ఇలా ప్రైవేట్ కాలేజ్ మీద కొంత ట్రెండు ఎక్కువ ఉన్నది. రీజన్స్ ఒకటి ఏంటంటే కొంత డిసిప్లిన్, తర్వాత మెయిన్గా వాళ్ళు జాబు పిల్లలకి ఏంటంటే 4 years స్పెండ్ చేసినాక వాళ్ళు చూసుకునేది ఏంటంటే జాబ్ వస్తున్నాయా లేవా, ఎలాంటి జాబ్స్ వస్తున్నాయి, ప్యాకేజెస్ ఎంత అని. సో ఆ రకంగా చూసుకొని కొంత ఇప్పుడు కొన్ని కాలేజెస్ దే ఆర్ డూయింగ్ వెల్. గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ మాకు అట్లాంటి వివక్షత ఏముండదు. కాబట్టి అలా కొంత వాళ్ళకు మొగ్గు చూపడానికి కారణం ఏంటంటే ఒకటి ఎంప్లాయ్మెంటు. సో అది అంటే ఎంప్లాయ్మెంట్తో పాటు ప్రధానంగా గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలల్లో టీచర్ల కొరత, అదేవిధంగా మౌలిక వసతుల కొరత ఉన్నందువల్లనే ఎక్కువగా వాటికి సంబంధించే విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలకి ఎంపిక చేసుకున్నారని ప్రధాన. దీనికి సంబంధించి ఉంది కొంత రిక్రూట్మెంట్ అనేది జనరల్గా మనం ఒక ఇంజనీరింగ్ కాలేజే కాదు, ఈరోజు ఈ యొక్క యూనివర్సిటీల రిక్రూట్మెంట్ జరగక 12-13 సంవత్సరాలు అవుతుంది. అదొక కారణం. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చరు అయితే ఒకటి ఏంటంటే గవర్నమెంట్ వ్యవస్థల్లో కొంత కాలయాపన ఉంటుంది. అదే ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే అనుకుంటే రిక్రూట్ చేస్తారు, ల్యాబ్స్ క్రియేట్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు, డిసిప్లిన్ కొంత ఉన్నాయి. గవర్నమెంట్ సిస్టంలో కొంత అది ఉన్నది కాబట్టి వాస్తవం ఇది అటు సైడ్ మొగ్గు చూపుతున్నారు. బట్ గవర్నమెంట్ కూడా ఈరోజు చాలా సీరియస్గా ప్రతి స్టూడెంట్ మీద చాలా స్పెండ్ చేస్తుంది. ఒకటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా సీఎం గారు కూడా ఆదేశిస్తున్నాడు. కొంత రిక్రూట్మెంట్ లేకపోవడం, మంచి టీచర్స్ అవైలబిలిటీ లేకపోవడం కూడా ఈ ప్రైవేట్కి మొగ్గు చూపడానికి ఒక కారణం. రామకృష్ణ, అంటే ప్రతి విద్యార్థి దాదాపుగా తెలంగాణలో ఉన్న ప్రతి విద్యార్థి కానీ ఆంధ్రలో ఉన్న విద్యార్థి కానీ ఉస్మానియా క్యాంపస్లో చదువుకోవాలనేది ఒక కళగా ఉంటుంది. అలాంటి కాలేజీల్లోనే ఎంపిక చేసుకోకపోవడం ప్రధాన కారణం ఏంటి సార్? చెప్పాను కదా, ఒకటి మీ ఇప్పుడు ఎంప్లాయ్మెంటు, టీచర్స్ కొరత మెయిన్గా ఉంది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా
ప్రైవేట్ కాలేజీలతో పోటీ పడి గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయట్లేదు. నేను ఇంజనీరింగ్లో, ఎందుకంటే మీరు ఇంజనీరింగ్ మాట్లాడుతున్నారు కాబట్టి, సో అలా కొన్ని కారణాల వలన అది అవుతున్నది. బట్ గవర్నమెంట్ అన్నీ అట్లా కాదు. ఈసారి కొంతమంది డిగ్రీలో కొంత మార్పులు వస్తున్నాయి, గవర్నమెంట్ కూడా చాలా పుంజుకున్నది. అట్లా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇప్పుడు ప్రైవేట్ కంటే గవర్నమెంట్లో ఉంది కొంత. సో దాన్ని బట్టి అయితే ఇంజనీరింగ్లో ముఖ్యంగా వాళ్ళు చూసేది ఏంటంటే టీచర్స్, ల్యాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత వాళ్ళ యొక్క ప్లేస్మెంట్స్, వీటన్నిటితో కొన్ని ప్రైవేట్ కాలేజీలు మంచిగా చేస్తున్నారు కాబట్టి ఈసారి ఎక్కువ ర్యాంకర్స్ అటు మొగ్గు చూడడము వాస్తవమే. అంటే రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి ఎలాంటి సిఫార్సు చేసే అవకాశం ఉంది? మేము చెప్పాము ఆల్రెడీ. ఇప్పుడు మేము ఒకటే ఏంటంటే ప్రతిదానికి విద్యా వ్యవస్థ ముడిపడి ఉన్నది ఏంటంటే ఈ టీచర్స్. ఈరోజు 70% గవర్నమెంట్ అంటే యూనివర్సిటీలలో రెగ్యులర్ టీచర్స్ లేరు. పార్ట్ టైం అని కాంట్రాక్టు లెక్చరర్స్తో కొంత మేము నడిపిస్తున్నాము. అది మంచిది కాదు. వ్యవస్థ ముందుకు పోవాలి, విద్యా వ్యవస్థలో మార్పులు రావాలంటే మంచి టీచర్స్ అనేది అది అవసరము. కాబట్టి టీచర్స్ను ఫిల్ చేసేటువంటి ప్రక్రియ ఆల్రెడీ మేము గవర్నమెంట్కి సిఫార్సు చేసినాము. కొంత మేము సూచనలు కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు టాప్ ప్రయారిటీ గవర్నమెంట్కి ఏంటంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి యొక్క వేకెన్సీస్ను పిల్లలకు చేయనంత వరకు విద్యా వ్యవస్థ కొంత కష్టంగా ఉంటుంది. అందుకే ప్రైవేట్ వాళ్ళ వైపు మొగ్గు చూపుతున్నారు. దాన్ని నివారించాలంటే డెఫినెట్గా వీలైనంత తొందరలో ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ను అన్ని యూనివర్సిటీల్లో చేయాలనేది మా సూచనలు. గవర్నమెంట్ కూడా మేము రికమెండ్ చేసాం. గతంలో ఎక్కువ శాతం గవర్నమెంట్ యూనివర్సిటీలకు ఎక్కువ ఎంపిక చేసుకునే వాళ్ళు, కాకపోతే ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా ప్రైవేట్కి పోవడానికి, దీనివల్ల విశ్వవిద్యాలయాల్లో కొరత వల్ల దానికి సంబంధించి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు దెబ్బతినే అవకాశం ఏమన్నా? తప్పకుండా ఉందండి. ఈరోజు ఇంకొకటి, ఇప్పుడు ప్రైవేటే కాదు, ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయి, డీమ్డ్ యూనివర్సిటీలు వస్తున్నాయి. వాళ్ళకు కొంత అగ్రెసివ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు మంచి. దాంతో కొంత గవర్నమెంట్ వ్యవస్థకు ప్రమాదం, అంటే కొంత తగ్గుతున్నది, ఆదరణ తగ్గుతుంది, స్టూడెంట్స్ జాయిన్ కావట్లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రైవేటు డీమ్డ్ వాళ్ళు కూడా కొంత అగ్రెసివ్ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. లేనివి కూడా క్రియేట్ చేసేసి మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, ఇలా ఉందని. అది కూడా వాస్తవం కాదు. స్టూడెంట్స్కు నేను ఒకటే మళ్ళీ చెప్పేది ఏంటంటే పేరెంట్స్, స్టూడెంట్స్కు ప్రైవేటు డీమ్డ్ చెప్పినంత అన్నిటిలో లేవు. మీరు ఒక్కసారి చక్కగా చూసుకొని విజిట్ చేసి వాళ్ళ వెబ్సైట్ చూసుకొని చేంజ్ చేయాలి. కొన్ని మాకు కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. సో కాబట్టి మేము గవర్నమెంట్ ఆల్వేస్ బెటర్, బట్ ఒకటి ఏంటంటే కొంత టైం పడుతుంది. సో వాటిని ఏమేం ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగించడానికి గవర్నమెంట్ కూడా మేము సిఫారసు చేసి ముందుకు పోవాలనుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ తగ్గి ప్రైవేట్ పరంగా ఎక్కువ శాతం కాలేజీలు పెరిగి ఎక్కువగా ఆదరణ పెరిగితే సామాన్య విద్యార్థులు, పేద విద్యార్థులకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా అధిగమించే? తప్పకుండా అండి. అదే గవర్నమెంట్కు ప్రైవేట్కు ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ డీమ్డ్ యూనివర్సిటీస్ ప్రైవేట్ అయితే ఈ విద్య అనేది ముఖ్యంగా అప్పుడు ఇక డబ్బులు ఉన్నోడే చదువుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ వ్యవస్థను బతికియాలంటే ఏంటంటే రిక్రూట్మెంట్ చేయాలి చక్కటి. ఇంకొకటి ఏంటంటే ఈరోజు అంటే నేను ఒక లా ప్రొఫెసర్గా నేను కూడా ఒక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదివి వచ్చి ఢిల్లీలో తర్వాత లాస్ట్ 25 years నల్సార్లో పనిచేశాను. అక్కడ నెంబర్ బెస్ట్ ఉన్నాయి. అయితే కొంత అలసత్వం ఉండకూడదు. ఈరోజు మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్లో డిసిషన్స్ చాలా డిలే అవుతుంది. డబ్బులతో పనే కాదు. ఈరోజు మేము చక్కటి డిగ్రీ, ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే డిగ్రీని కూడా మంచిగా చేయాలి, డిగ్రీ దండ కాదు పండుగ చేసేటువంటి కార్యాచరణ మీరు రూపొందించమని చెప్పారు. ఈరోజు నేను డిగ్రీ కోర్సుల్లో నేను చెప్తున్నాను కదండి, ఈరోజు మనం ప్రవేశపెట్టినటువంటి డిగ్రీ కోర్సులు దేశంలో ఎక్కడ లేవు. ఎలాంటివంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉందో, ఫ్యూచర్ ఉందో, ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ క్రియేట్ చేసేటువంటి కోర్సులను ఉన్నత విద్యామండలి ప్రవేశపెడుతుంది. అవి ఎలా అంటే మల్టీ డిసిప్లినరీ అని, అందరికీ టాలెంట్తో కూడినవి. సో మ్యారిటైమ్ అని, ఏవియేషన్ అని, డిఫెన్స్ అని, స్పేస్ అని, ఇలాంటి ఎక్కడ లేని కోర్సులు కూడా మేము ఇంట్రడ్యూస్ చేశాము. కొంత యూనివర్సిటీస్ ముందుకు రావాలి, కొంత జాప్యాలు కూడా ఉంటుంది. అక్కడ ప్రైవేటుతో మేము పోటీ పడలేకపోతున్నాము. అంతే తప్ప ఇక్కడ మనం కూడా ఉన్నత విద్యా మండలి చక్కటి కోర్సులు సిఫారసు చేస్తుంది. కొన్ని ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ కూడా అవుతున్నాయి. సో అక్కడ ఇంజనీరింగ్ కావచ్చు, ఇక్కడ జనరల్ డిగ్రీ కోర్సులు కావచ్చు, ఏదంటే స్టాండర్డ్ పెంచేటువంటి ప్రయత్నంలో లాస్ట్ 1 year నుంచి చక్కటి సిలబస్, ఆ యొక్క సిలబస్ ఎలా ఉండాలంటే ఈరోజు విద్యా వ్యవస్థలో ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ మనం ప్రొడ్యూస్ చేసేటువంటివి అకాడమీ ఇండస్ట్రీకి కరెక్ట్గా సూట్ అవుతలేదు. కాబట్టి ఇప్పుడు మేము సిలబస్లో
చేసేటువంటి దాంట్లో ఇండస్ట్రీని కూడా పిలిచి వాళ్ళ అవసరాలను కూడా కొంత మేము దృష్టిలో పెట్టుకొని కోర్సులు డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో కొంత ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా చూస్తాం. థ్యాంక్ యూ సార్. ఏదైతే ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీలో ఏవైతే సిఎస్సి కానీ మెకానిక్ కానీ మంచి ఆదరణ ఉంటుంది, విద్యార్థులు కూడా అందులో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ముఖ్యంగా మౌలిక వసతులు, అదేవిధంగా ల్యాబ్కి సంబంధించిన విషయాలు, టీచర్ల కొరత ఏదైతే ఉందో ఉపాధ్యాయుల కొరతను కూడా భర్తీ చేస్తే ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ఆదరణ లభిస్తుంది. కాబట్టి ప్రైవేటుతో పోటీ పడాలంటే ఏవైతే కొత్త కోర్సులు అందుబాటులోకి ఉందో దానికి తగ్గట్టుగా ఉపాధ్యాయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకోవాలి. అదేవిధంగా టీచింగ్ మెంటాలిటీ అదేవిధంగా పెంచినప్పుడు అయితే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మెరుగుపడుతుంది. అదేవిధంగా సామాన్య పేద విద్యార్థులకు కూడా విద్యను అందించే అవకాశం ఉంది. ఉన్నత విద్య ఎప్పుడు కూడా నాణ్యమైన విద్యార్థులకు అందించాలనేది కృషి చేస్తుందని బాలకృష్ణారెడ్డి చెప్తున్నాడు. కెమెరామెన్ జయకృష్ణతో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.